వెల్కమ్ టు ప్రజా టీవీ తెలుగు. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. లోకేష్ రెడ్డి జయకుమార్ సార్ సన్మానిస్తాను. అలాగే స్టేట్ అబ్జర్వర్స్ డాక్టర్ దామోదరరావు సార్ గారిని లోకేష్ రెడ్డి గారు సెలవుతో సత్కరిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. అలాగే సత్కరిస్తా ఉన్నారు. మన నియోజకవర్గానికి విచ్చేసి జిల్లా పార్టీ అధ్యక్షగా ఎన్నికకి పెద్దలు గౌరవనీయులు డాక్టర్ జయకుమార్ గారికి చంద్రగిరి నియోజకవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు, దామోదర్ గారు, భాస్కర్ గారు, టిక్కిరాయల గారికి చంద్రగిరి నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మా నియోజకవర్గం 7 మండలాలు ఉన్నాయండి. 7 మండలాల నుండి మాకు 395 బూతులు ఉన్నాయి. అదేవిధంగా నాకు కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇచ్చారు. మేము రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ పార్టీ నాయకత్వాన్ని మండల స్థాయిలో నుండి రాబోయే రోజుల్లో బలపరుస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లి మేము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో చంద్రగిరి నియోజకవర్గం జిల్లాలోనే ఉన్నత స్థాయి నాయకత్వాన్ని తయారు చేసి పార్టీకి అందిస్తామని చెప్పి పెద్దలందరికీ తెలియజేస్తూ ఈరోజు మన జిల్లా పార్టీ అదేవిధంగా మనం ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షుని ఎన్నికలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతోమంది సీనియర్ నాయకులు ఉన్నారు. తప్పనిసరిగా మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ భాస్కర్ అనే దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి. ఎవరైతే జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సార్కి అప్లికేషన్స్ ఇవ్వచ్చండి. మీరందరూ కూడా ఆ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే మీకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచి వాళ్ళు మనతో కలిసి పనిచేస్తారో వాళ్ళని సార్ దృష్టికి తీసుకెళ్లి సార్తో 1-to-1 మీటింగ్ ఉంటుంది. సార్కి మీరు ఇంటరాక్షన్ అయ్యి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. District decision will be taken by APC. So this is the most question. When we come to block level, people are district president with the help of Mandal committee president, he will decide. Delhi will not come. Thank you. Printed electronic media మిత్రులకు చంద్రగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఇచ్చేసినటువంటి ఏఐసిసి అబ్జర్వర్ గారు, డాక్టర్ జయకుమార్ గారు, ఎక్స్-ఎంపీ అండ్ ఎక్స్-ఎమ్మెల్యే వైస్, అదేవిధంగా ఏపీసీసీ అబ్జర్వర్స్ దొడ్డారెడ్డి రాంభూపాల్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ దామోదరరావు గారు మన చంద్రగిరి నియోజకవర్గానికి ఇచ్చేస్తున్నారు. వీరందరూ కూడా మీతో పాల్గొంటారు. వారు ఇచ్చిన సందేశం, వారు ఇచ్చిన కార్యక్రమం ద్వారా మీకు పరిచయం. Press and media, my distinguished colleagues on the dais, I am Dr. Jayakumar, ex-member of Parliament, ex-MLA, and I was 15 years as All India Congress Committee Secretary. And I am in the Congress Party for the last 55 years.
our High Command, the Congress Working Committee, felt that we have to take some serious measures, serious steps to strengthen the party because the Congress has become weak almost throughout the country. The first step that was decided in our AICC session, Yatra, nationwide Yatra, and that Yatra we did, our honorable leader, Rahul Gandhi ji, walked from Kanyakumari to Kashmir and from Manipur to Gujarat. The next step is that in the last Ahmedabad session, we have decided to strengthen our party, our organization structure. And the first step we are taking to strengthen our party is to strengthen our district Congress committees. Our district Congress committee will have more power. District president will decide many things for each and everything. They need not look Delhi for orders. And therefore, when more power is given, proper person should be in the seat of district Congress committee. I am here today to identify a suitable, dynamic and an articulate district Congress committee president, and I am in the Chittoor district for the last 8 days. This is my 8th day in Chittoor district. I started my meetings with the Chittoor Congress committee, and now I am in Chandragiri constituency. At district level meeting we had in Chittoor, and I am going to all MLA constituency in Chittoor district to locate our future leader for this district. This is the exercise. Now I have come here and I will meet everybody, every individual separately, take their opinion. And yesterday I went into the area and meet the senior leaders like Chengareddy, and I had a meeting in December 8. I will give my report to the All India Congress Committee, and All India Congress Committee will announce the District Congress Committee President. This is my limited exercise. This is my limited exercise. So, carefully I am doing my work without giving any opportunity for any confusion. And today I am here to meet the people, district level people, and our district president Bhaskarayya Garu is going with me throughout the district, and our senior friends, City Congress Committee President Chittoor Royal, Pika Royal is here, and my colleague who is assisting me in this work is Dr. Damodar Garu. He is the observer from Andhra Pradesh Congress Committee, and Ram Gopal is another observer from the Congress Committee, and we are doing our work. Thank you. Any question? Dr. K. Jaykumar garu మరియు PCC అబ్జర్వర్ PCC వైస్ ప్రెసిడెంట్ చోడారెడ్డి రాంగోపాల్ రెడ్డి గారు అండ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ భాస్కరయ్య గారు, లోకేశ్వర్ రెడ్డి గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ మొత్తానికి నా యొక్క శుభాభినందనలు. ఈరోజు ఇక్కడికి సమావేశమైనటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. AICC నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా